మరి ఎక్కడి నుంచి వచ్చారు? మాది వేములవాడ. ఓకే, ఈరోజు ఫైనల్ కదా, సో విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్. నిఖిల్ గేమ్ బాగా అనిపించిందా మీకు? అవును, చాలా మంది గౌతమ్ కూడా అన్నారు కదా, సో గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? తను మిడిల్ లో వచ్చాడు, తను బాగానే ఆడుతున్నాడు, ఆడట్లేదు అనట్లేదు. బట్ నేనైతే నిఖిల్ అవ్వాలని అనుకుంటున్నా. నిఖిల్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాక్చువల్ గా చాలా వీక్స్ నుంచి కూడా అదే అనుకుంటున్నాం మేము. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, విష్ణు, సారీ ప్రేరణ, అవినాష్, నబిల్, సో వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది? ఇక అందరు చాలా బాగా ఎవరైతే టాప్ 5 లో ఉండాలో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఒక విష్ణుప్రియ మిస్ అయిపోయింది అంతే. ఎగ్జాక్ట్లీ మన యాంకర్ తను. సో ఎగ్జాక్ట్ గా మనం సపోర్ట్ చేయాల్సిన అమ్మాయి తను మెయిన్ గా. సో తను ఉండాలనుకున్నా బట్ లేదు, బ్యాడ్ లక్. నిఖిల్ కోసం వెయిట్ చేస్తున్నారా వచ్చే వరకు? ఎస్ అంతే. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫిల్మ్ నగర్ నుండి వచ్చాం. ఫైనల్ ఎవరు వినర్ అనుకుంటున్నారు? గౌతమ్ విన్నర్ అనుకుంటున్నాం. మరి చాలా మంది నిఖిల్ గౌతమ్ కి ఇంకా రోజు ఓట్లేసే వాళ్ళ. ఇంకా గౌతమ్ విన్ అవుతాడేమో, ట్రోఫీతో వస్తాడేమో చూడాలని ఉంది. గౌతమ్ గేమ్ చూసి ఓట్లేసారా? ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి సో ఆ సపోర్ట్ గా ఓట్లేసారు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మాకు తెలియదు, జస్ట్ గౌతమ్ ని ఇష్టపడ్డాం అంతే. మరి నిఖిల్ గేమ్ ఎలా అనిపించింది? నిఖిల్ కూడా చాలా మంది వినారని చెప్పేసి అంటున్నారు కదా. నిఖిల్ కొంచెం మాస్క్ ఉన్నట్టు అనిపించింది, అంత జెన్యూన్ అనిపించలేదు. ఒకవేళ నిఖిల్ విన్నర్ అయితే మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఈ ఫీలింగ్ ఏం లేదు, ఇంకా గౌతమ్ విన్ అయితే బాగుంటది. ఇంకా నిఖిల్ కప్పు గెలుచుకుంటాడు, గౌతమ్ మనసులో గెలుచుకుంటాడు అప్పుడు. ఇంకా అంతే. టాప్ 5 లో ముగ్గురు ఉన్నారు కదా, మన అవినాష్, ప్రేరణ, నబిల్, వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ అయితే నేను నబిల్ ఓకే అనిపించింది, బెస్ట్ అనిపించింది. తర్వాత కొంచెం రోహిణి టాస్క్ ఆడింది కదా, చీప్ ఆడేటప్పుడు ఆ లెగ్ పెట్టేటప్పుడు ఇసుక కొంచెం దీనికి వేసేటప్పుడు నచ్చలేదు. ఇంకా నబిల్ అప్పటి నుండి వేస్ట్ అనిపించింది. తర్వాత గౌతమ్ బెస్ట్. విష్ణుప్రియ ఉంటే చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, సో మీరు ఏం చెప్తారు? విష్ణుప్రియ పృథ్వీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది కాబట్టి ఇంకా గేమ్ సరిగా ఆడేది కాదు, అందుకే. ఓకే, సో ఏ గేమ్ బాగా నచ్చింది మీకు గౌతమ్లో? గౌతమ్ ఆర్గ్యూ చేస్తాడు కదా మంచిగా, తన గురించి తను బాగా ఉంటాడు. అశ్వత్థామ 2.0 అనిపించుకున్నాను. అనిపించుకున్నాడు. అశ్వత్థామ 3.0 అనిపించుకున్నాడు. చూస్తే పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ అయితే పెట్టారు, ఎవరైనా రానివ్వట్లేదు, మీరేం ఫ్యాన్స్ అంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? డిసప్పాయింట్మెంట్ ఏమన్నా చెందుతున్నారా మరి? లేదు, ఎలాగైనా వస్తే బయటకు వస్తాడు కదా, చూడాలి. వెయిట్ చేస్తారు మీరైతే వచ్చి? వెయిట్ చేయండి. మీరు కూడా ఫాలో అవుతారా? గౌతమ్ ఫ్యాన్ అన్న. మీరు కూడా గౌతమ్ ఫ్యాన్. సో మీరైతే వెయిట్ చేస్తున్నారు గౌతమ్ వచ్చే వరకు, ఏ టైం అయినా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో హాయ్, ఈ రోజు ఫైనల్ కదా? అవును బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రాయలసీమ, కర్నూలు పక్కల. అంటే ఇక్కడ స్టడీ చేస్తున్నా, అందుకే చూడనీకి వచ్చిన రోజు. ఎవరు విన్నర్ అనుకుంటున్నారు? ఇంకా అఫ్ కోర్స్ గౌతమే ఓటింగ్ లో ఉన్నాడు 100%. వస్తున్నాయి కదా నిఖిల్ విన్నర్ అని. అంటే నిఖిల్ విన్నర్ అవుతుండే కానీ అతను చేసుకున్న తప్పుల వల్ల అతను కొంచెం గెలిచలేకపోతున్నాడు. ఇప్పుడు గౌతమ్కి కొంచెం ఫేవరిజం ఎక్కువ వచ్చింది కాబట్టి ప్రజలు సింగిల్ గా పోరాడుతున్నాడు కాబట్టి అతనికి సపోర్ట్ బాగా చేస్తున్నారు. గౌతమ్ మధ్యలో వచ్చి విన్నర్ అయితే చాలా బాగా అన్నట్టే కదా గేమ్. అంటే అతను గేమ్ బాగా అన్నందుకే కదా విన్నర్ చేస్తున్నది ప్రజలు, అందుకు. సో ఏం గేమ్ బాగా నచ్చింది మీకు గౌతమ్లో? గౌతమ్ అంటే స్ట్రాంగ్ ప్లేయర్ కదా, అది బట్ట పట్టుకోవడం కానీ, అది ఫిజికల్ కానీ, అందులో అతను చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే, సో వెయిట్ చేస్తున్నారు మీరైతే బయటకు వచ్చే వరకు? వెయిట్ చేస్తాం. ఓకే బ్రో, థ్యాంక్స్. బ్రో హాయ్. బ్రో ఏంటి ఫైనల్ గా ఈ రోజు విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? నిఖిలే అనుకుంటున్నా. ఎందుకంటే మోస్ట్లీ మా అమ్మ కూడా నిఖిల్ ఫ్యానే చెప్పాలి. మా అమ్మ సీరియల్ ఫ్యాన్ ఎక్కువ. నిఖిల్ గారి సీరియల్ నాకు చూపించింది, లాస్ట్ ఎపిసోడ్స్ నేను చూశాను, చాలా సినిమాటిక్ లెవెల్లో ఎండ్ అయింది ఆ ఎపిసోడ్స్ అయితే. ఇంకా దాని తర్వాత దీనికి వచ్చేసారు. ఇంకా నేను మోస్ట్లీ కొన్ని ఎపిసోడ్స్ అయితే మిస్ అవ్వచ్చు కానీ 99% చూశాను. ఇంకా నిఖిల్ గారు ఎవరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే అనుకుంటున్నా, నేనైతే గౌతమ్ గారు అనుకుంటున్నాను. గౌతమ్ గారికి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి ఈ రోజున రన్నర్ గా వచ్చాడంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇంకా అది గేమ్ బాగా అనుకుంటున్నారు మీరు? నిఖిల్ టాస్క్ అది గుర్తులేదు భయ్య, అంతగా గుర్తులేదు కానీ నిఖిల్ ఎమోషన్స్ మాత్రం చాలా స్టేబుల్ గా ఉంటాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలి అనేది బాగా యూజ్ చేశారు నిఖిల్ గారు అయితే. ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, మన ప్రేరణ, అవినాష్, నబీల్, సో వాళ్ళ గేమ్ ఎలా అనిపించింది? అవినాష్ గారు అయితే ఎంటర్టైన్మెంట్ ఆల్రౌండర్ ఆయన చెప్పాలంటే. ప్రేరణ గారు అయితే క్యూట్ మేడం గారు, ఇంకా ఇంటికి లక్ష్మీదేవి లాగా, బిగ్ బాస్ హౌస్ కి లాస్ట్ ఫైనల్ లక్ష్మీదేవి అంటే ప్రేరణ గారే అని చెప్పాలి. ఇంకా నిబిల్ గారు అయితే ఫైర్ ఆయన అంతే. విష్ణుప్రియ ఉంటే గేమ్ ఇంకా చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు కదా, సో మీరేం చెప్తారు? విష్ణుప్రియ గారి గురించి
అంతగా నాకు తెలియదు బ్రో. ఆ మేడం గురించి నాకు అంతగా తెలియదు, నేను పెద్దగా చూడలేదు ఆ మేడం ఎపిసోడ్స్. చూద్దామని వచ్చారు విన్నర్నే రన్నర్, ఇక్కడేం పోలీసులు ఏమో పర్మిషన్ ఇవ్వట్లేదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గారు కొంచెం ఇదైంది కాబట్టి సో ఈరోజు భారీగా బందోబస్తు పెట్టారు. ఇది కూడా బెటర్ గానే ఉంది, ఎక్కడ ఏం కాకుండా సేఫ్ గా అందరూ ఇంటికి వెళ్ళాలి. దట్స్ వై రామ్ చరణ్ గారి మీద కప్పు తీసుకుంటున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? అది సూపర్, అది చాలా అదృష్టం. కోట్లలో ఒకరికి వచ్చింది రామ్ చరణ్ గారి మీద చేతి మీద. నేను మొన్న దానికి కూడా వెళ్ళడం జరిగింది, సాయిధరం తేజ్ గారి ఈవెంట్కి కూడా. కాకపోతే టైం అయిపోయిందని చెప్పేసి బ్యారిగేట్స్ క్లోజ్ చేసేసారు ఇంకా. సో మిస్ అయింది. గేమ్ చేంజర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఆ సినిమా మీద ఫుల్గా వెయిట్ చేస్తున్నాను సినిమా గురించి. ఇంకా చూడాలి, రామ్ చరణ్ గారి ఎంట్రీ టాప్ నాచ్ లో ఉంది చెప్పాలంటే. ఇంకా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ చెప్పాలంటే. ఇంకా మేడం ఏంటి ఈరోజు ఫైనల్ విన్నర్ చూద్దామని వచ్చారా? అవునండి. ఎవరు ఫ్యాన్ మీరు? ఎవరికి విన్ అవుతారు? నబీల్. నబీల్ టాప్ 5 లో ఉన్నాడు, బట్ విన్నర్ అవ్వడని చెప్పేసి చాలా మంది రొమాన్స్ అయితే చెప్తున్నారు. బట్ ఐ లైక్ నబీల్. ఓకే, గేమ్ బాగా నచ్చిందా? సో నిఖిల్ విన్నర్ అంటున్నారు కదా, సో నిఖిల్ గేమ్ ని మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, సో ఎలా అనిపించింది ఆయన గేమ్? నాకు నబీల్ అంత ట్రూగా అనిపించలేదు. నిఖిల్ నబీల్ ఒకళ్ళే జెన్యూన్ గేమ్ తీసారా? నబీల్ ప్రేరణ. ఓకే, ప్రేరణ. ఇంకొక అవినాష్ కూడా ఉన్నారు కదా టాప్ 5 లో, సో ఆయన గేమ్ ఎలా అనిపించింది? ఆయన గేమ్ ప్రీవియస్ దానికి ఇప్పటికీ అంతలా ఏం అనిపించలేదు. మేబీ సో రన్నర్ గా గౌతమ్ అంటున్నారు, సో ఆయన గేమ్ ఎలా అనిపించింది మీకు? నేను అంత అబ్జర్వ్ చేయలేదండి, అప్పుడప్పుడు చూస్తా అంతే కానీ అలా ఏం లేదు. చూద్దామని వచ్చారు, అక్కడ పోలీసులే మొత్తం స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, సో మిస్ అవుతారు కదా అమ్మా. చూస్తాను కానీ నేను అంత ఇదిగా. బ్రో ఎవరు విన్నర్? అంటే గౌతమ్ ఓటింగ్ చేసినాం, కాకపోతే అక్కడ మొత్తం చూస్తున్నట్టే ఓవరాల్ బిగ్ బాస్ నుంచి నిఖిలే విన్ అని చెప్పేసి కూడా మనకు తెలుసు. బిగ్ బాస్ కు గౌతమ్ మాత్రమే పోటీగా ఉంది, కానీ నిఖిల్ మాత్రం విన్ అయిపోతుంది. తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి నిఖిల్ విన్నర్ చేశారంటారా? అదేం లేదు, గేమ్ బట్టి మాత్రమే ఓటింగ్ చేసారు, తెలుగు వాళ్ళని లేకుండా ఓటింగ్ జరిగింది. గౌతమ్ బాగా అనిపించింది గేమ్ మీకైతే? గౌతమ్ గేమ్ బెటర్, కాకపోతే చివరి తక్కువ ఓటింగ్ తోటి మాత్రమే దూరం అవుతున్నాడు ఓటింగ్కి, కానీ ఆల్మోస్ట్ 99% నిఖిల్ గెలుస్తున్నాడు. టాప్ 5 లో మన ప్రేరణ అవ్వచ్చు, అవినాష్ అవ్వచ్చు, నబీల్ ఉన్నారు కదా, సో వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది? ముగ్గురు గేమ్ మీకు? వాళ్ళ గేమ్ కూడా బాగుంది, కాకపోతే వీళ్ళని మాత్రమే మెయిన్ గా వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరిగింది. గేమ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యలో ఉంది, కానీ అందరు ఓటింగ్ మాత్రం కేవలం గౌతమ్కి నిఖిల్ మాత్రమే పోటీ ఉంది. మీరు విన్నర్ చూద్దామని వచ్చారు, ఇక్కడ ఏమో పోలీసులు మొత్తం స్ట్రిక్ట్ చేసేసారు కదా, సో డిసప్పాయింట్మెంట్ చెందుతున్నారు మరి? అంటే అంతకుముందు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని మొత్తం రైతులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, చాలా అభిమానులు చాలా వచ్చారు. అప్పుడు చాలా ఫైట్ జరగడం, వేల మంది దూసుకురావడము, పెద్ద గొడవ జరిగి విధ్వంసాలు జరిగినాయి, బస్ అంతా వాళ్ళగొట్టడం, ఫైట్ చేయడం జరిగింది. అందుకే ఫుల్ స్ట్రిక్ట్గా ఉంది. అయితే ఇప్పటికైనా నష్టం లేదు, ఎవరు వచ్చినా ఈ బారిగేట్లు దాటుకొని మాత్రం వెళ్తారు. ఫ్యాన్స్ ఎవరైనా బిగ్ బాస్ అభిమానులు వచ్చినా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే సెక్యూరిటీ అనేది అవసరం. అంతకుముందు జరిగిన గొడవలు జరిగినాయి కాబట్టి ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు అంతే. కాకపోతే చూడొచ్చు, కాకపోతే అంతకుముందు దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది అనుకున్నా, ఇప్పుడు కొంచెం దూరం ఉండి ఉండాల్సి ఉంటుంది. మీరైతే వెయిట్ చేస్తున్నారు విన్నర్ చూడడానికి? విన్నర్ రోజు వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మేము ఇక్కడనే ఉంటాము, మేము వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ బ్రో. ఏంటి అక్కడ చూస్తే చాలా స్ట్రిక్ట్ గా అదే బ్రో, రన్నర్ కోసం వచ్చారా విన్నర్ కోసం వచ్చారా? విన్నర్ కోసమే. ఎవరు అనుకున్నారు విన్నర్? నిఖిలేనా? బట్ ప్లేస్ లో ఇంకొక పేరు కూడా వినపడుతుంది విన్నర్ ప్లేస్ లో, గౌతమ్ అని. అదే వాళ్ళ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ అది. కంపల్సరీ నిఖిల్ గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ దాని గురించి వచ్చాను ఇవాళ. ఎలా అనిపిస్తుంది నిఖిల్ గేమ్ ఈ సీజన్ లో మీకు? నెక్స్ట్ లెవెల్ బ్రో, ఇంకా గూస్ బంప్స్ వచ్చాయి ఈ సంవత్సరం. అతను గేమ్ ఆడిందంటే ఆ ప్లేస్లో ఎవరున్నా ఆటోమేటిక్గా అరే నిఖిల్ తోటి ఆడాలంటే భయం వేస్తుంది, అంతే అలాగుంది నిఖిల్ ఆడిన గేమ్. ఇంకా 2-3 వీక్స్ 3-4 వీక్స్ ఆఫ్ చేశారు, ఆ వీక్స్ కానీ ఆఫ్ చేయకపోతే నిఖిల్ విన్నర్ అని ఈ టైంకి తెలిసిపోను ఆటోమేటిక్గా. బట్ గేమ్ ఎలా అనిపించింది? బట్ బాగా ఆడిండు అంతే, గేమ్లు ఎక్కువ గెలలేదు గౌతమ్, బట్ గెలిచిండు కొన్ని గేమ్లే. నిఖిల్ ప్రకారంగా అయితే నాకు ఇద్దరు అయితే నిఖిల్, గౌతమ్ కూడా చాలా బాగా ఆడాడు, మనోడు అంతేం గెలదు. అదే టాప్ 5 లో ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు కదా, ప్రేరణ, అవినాష్, నబీల్, సో వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది నీకు? నాకైతే నబీలు నిఖిల్ బాండింగ్ చాలా బాగుంది టాప్ 5 లో. ఇంకా ఫినాలేకి రామ్ చరణ్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? అంటే చాలా సూపర్ బ్రో, దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ లెవెల్ బిగ్ బాస్ 8. సో మీరైతే వెయిట్ చేస్తారు రన్ చూసే వరకు ఇక్కడే? నిఖిల్ విన్నర్ చూడడానికి వెయిట్ చేస్తున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎవరు విన్నర్ అనేసి మీరు ఫీల్ అవుతున్నారు మేడం? నిఖిల్ అనుకుంటున్నా, కానీ గౌతమ్ విన్నర్ అనేసి అంటున్నారు.
చూడాలి. సో మీరైతే ఎవరి కోసం వచ్చారు? నిఖిల్ కోసం వచ్చి. నిఖిల్ కోసమేనా? విన్నర్ కూడా నిఖిల్ అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఒకవేళ నిఖిల్ విన్నర్ అయితే? హ్యాపీగా ఫీల్ అవుతారా? సో గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? కొంచెం గేమ్ మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? యష్మి నిఖిల్. సో వాళ్ళిద్దరూ టాప్ లిస్ట్, మరి ఫైనల్ లిస్ట్ లో లేరు కదా, సో ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయినా స్టార్టింగ్ లో యష్మి లేదు, ఫస్ట్ నుంచే ఇష్టం. బిగ్ బాస్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు, అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జైటింగ్. అంటే రామ్ చరణ్ చేతుల మీద గౌతమ్ కప్పు తీసుకోబోతున్నాడు అంటున్నారు. అవును, కావచ్చు. కానీ ఇప్పుడు దాకా నిఖిల్ హౌస్ లో యస్మిని అడ్డం పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారనేసి అంటున్నారు కదా, దాని మీద కాదు. బయట నుంచి చూసి వచ్చిన సీత అని వాళ్ళ హౌస్ మేట్సే అన్నారు కదా, ఫ్రెండ్సే అన్నారు కదా. కొంచెం లో అయ్యింది, బట్ తర్వాత మళ్ళీ బ్యాకప్ అయింది కదా యష్మి. మీరేమో చూద్దామని వచ్చారు, ఇక్కడ పోలీసులు ఏం పంపట్లే కదా, ఏమన్నా ఫీల్ అవుతున్నారు? చాలా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు నిఖిల్ విన్నర్ అవ్వకుండా గౌతమ్ విన్నర్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కొంచెం షాక్ అయితే అంతే, అంతకు మించి వెళ్ళలేదు. కానీ తెలుగుడికి విన్నింగ్ ఇవ్వకుండా కన్నడ అతనికి విన్నింగ్ ఇస్తున్నారు అనేసి అది కూడా ఒక టాక్ నడుస్తుంది, మీరేమంటారు దాన్ని? తెలుగు వాళ్ళు అన్నట్టు ఏం ఉండదు, బానే ఉంటది, మంచిది కదా. అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే బిగ్ బాస్ 8 మొత్తం 8 సీజన్స్ వరకు బెస్ట్ సీజన్ అంటే మీరు ఏం చెప్తారు మేడం? సీజన్ 4. కానీ బిగ్ బాస్ సీజన్ 8 ద వరస్ట్ సీజన్ అనేసి అంటున్నారు కదా. నాకేం అట్లా అనిపించలేదు, బిగ్ బాస్ 5 అనిపించింది. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరు అనుకుంటారు? అన్ఫేర్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయిన వాళ్ళు అన్ఫేర్ గా అతను ఉంటాడు కదా, గుర్తొస్తలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. రోహిణి గేమ్ ఎలా అనిపించింది? తను ఏమంత ఆడలేదు కదా స్టార్టింగ్ నుంచి, జస్ట్ తను గేమ్ ఆడింది అంతే అతనితోనే. కావచ్చు. నిఖిల్ విన్నర్ అన్నారు కదా, నిఖిల్ ఆడిన రోజులు గ్రూప్ గేమ్ ఆడాడు కదా, ఎట్లా విన్నర్ బ్రో? ఎవరి కోసం వచ్చారు మీరు? విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను వచ్చింది నవీల్ కోసం వచ్చాను, చూద్దామని చెప్పి. కానీ ఇక్కడ ఛాన్సెస్ అయితే గౌతమ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నేను నమ్ముతున్నాను. చూడాలా మరి, కొద్దిసేపటి తర్వాత తెలుస్తుంది ఏమని. కూడా విన్నర్ అని చెప్పేసి రూమర్స్ పడుతున్నాయి. సో ఒకవేళ అదే జరిగితే ఫీల్ అవుతారు ఏమైనా? జరగవచ్చు, అది కూడా జరగవచ్చు. వాళ్ళిద్దరూ మంచి టఫ్ కాంపిటీషన్ లో ఉన్నారు కాబట్టి అది కూడా మాక్సిమం ఛాన్సెస్, నిఖిల్ కూడా గెలిచే ఛాన్సెస్ చాలా అవకాశాలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు గౌతమ్ గేమ్? గౌతమ్ గేమ్ బ్రహ్మాండంగా, ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏమైతాడో, వెళ్ళిపోతాడేమో, ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాం, కానీ బాగానే పుంజుకున్నాడు. గౌతమ్ కూడా బాగా పుంజుకుని బాగా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడు. మీరు నిఖిల్ ఫేవరెట్ అన్నారు కదా, సో నిఖిల్ టాప్ 5 లో ఉన్నారు. అవును సార్. నబీల్తో పాటు మా టాప్ 5 నబీల్తో పాటు విష్ణు, ప్రేరణ, అవినాష్ కూడా ఉన్నారు. సో వీళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? అవినాష్ అయితే మంచి, అసలు ఈ బిగ్ బాస్ 8 సీజన్ చూసేకి అవినాషే కారణం. మంచి మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు, మంచి కామెడీ చేస్తాడు, సూపర్ డూపర్ అవినాష్ అయితే. అవినాష్ అయితే పేరు పేరుకి ఎక్కడా ఇది లేదనమాట. ఫైనల్ గా రామ్ చరణ్ గారు చేతుల మీద తీసుకుంటారని చెప్పేసి విన్నర్గా చీఫ్ గెస్ట్ రామ్ చరణ్ అని చెప్పేసి అన్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా అంతకంటే సంతోషం ఏముంది చెప్పండి వాళ్ళకి. ఇంకా రామ్ చరణ్ గారు వస్తున్నారంటే ఇంకా అంతకంటే సంతోషం ఇంకేం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రామ్ చరణ్ గారు చేతుల మీద తీసుకుంటే హ్యాపీనే. ఏమో చూద్దామని వచ్చారు, ఇక్కడ పోలీసులు ఏమో రానివ్వట్లేదు. అవును, లాస్ట్ టైం మన బన్నీ గారి ఇష్యూ జరిగింది కాబట్టి వాళ్ళ భద్రత వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకుంటున్నారు అంతే. అంతకు మించి వాళ్ళని మనం ఏం అనేక లేదు. వెయిట్ చేస్తారా రన్నర్ బయటకు వచ్చే వరకు? విన్నర్ వెయిట్ చేస్తాం, ఖచ్చితంగా వెయిట్ చేసి చూసే వెళ్తాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.